ఈ మిగిలిపోయిన అన్నంతో జీరా రైస్ ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టానో కానీ అడుగడుగున ఆటంకాలే. పని మొదలు పెట్టడంతో 3-4 సార్లు స్టవ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. పోనీ మొదలు పెట్టడంతోనైనా చక్కగా చేశాను అంటే స్టార్టింగే జీరా వేయటం మర్చిపోతే మాల్లే ఆనియన్స్ తో పాటు ఫ్రై చేద్దామని హడావిడిగా పోపుల డబ్బా ఓపెన్ చేస్తే అందులో స్పూన్ లేక తాలింపులు గిద్దను వంపేశాను. దాంతో కావాల్సిన క్వాంటిటీ కంటే ఎక్కువే పడింది. పోనీలే జీలకర్ర ఒంటికి మంచిదే కదా అనుకుంటూ ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అనుకుంటే ఆ డబ్బా అసలు ఫ్రిడ్జ్ లో నుండి తేవడమే మర్చిపోయాను. ఇంకా గబగబా పరిగెట్టుకుంటూ వెళ్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చి వేసేటప్పటికి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉండాల్సిన ఆనియన్స్ కాస్త డార్క్ కలర్ లోకి వచ్చేసాయి. యూజువల్ గా జీరా రైస్, టమాటో రైస్ ఇలాంటివి నేను కుక్కర్ లో 1 పాట్ రెసిపీ లాగా చేసుకుంటాను. ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే మా వారికి ఇష్టమని పులిహోరే చేస్తాను తప్ప వెరీ రేర్ గా ఇలాంటి జీరా రైస్లు చేస్తాను. దానికి కూడా ఇన్ని ఆటంకాలు. సరిసర్లే ఇన్ని ఆటంకాల మధ్యలో టేస్ట్ యావరేజ్ గా వచ్చినా పర్లేదులే అనుకుంటూ టేస్ట్ చేస్తే యావరేజ్ కాదు కదా, బిలో యావరేజ్ కే బిలోగా ఉంది. ఇంకా ఎలా ఉందో మీరే గెస్ చేసేయండి. అసలు ఇన్ని ఆటంకాల రెసిపీకి కూడా కొత్తిమీర వేసి గార్నిష్ తో వీడియో తీసాను చూసారా, అది నా గ్రేట్నెస్.